ఏంటి అంటే బిగ్ బాస్ తర్వాత జర్నీ ఎలా ఉన్నింది? సీరియల్స్లోకి వచ్చారు మళ్ళీ, అంటే అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోతారేమో అనుకున్నా. అలా టాక్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ సీరియల్ రాధా. చెప్పండి రాధా. దీనికి ముందు కూడా ఇంకొక సీరియల్ ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాగానే వేరే సీరియల్ కూడా చేశాను. అది మొన్నటికే అయింది. సో తర్వాత జెమినీకి వచ్చాను. ఇంకొకటి ఏమంటే సినిమా అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. బట్ సీరియల్ అనేది సో ఎవ్రీ టైం. ఇప్పుడు ఈరోజు అయిపోదు, ఈరోజు మమ్మల్ని ఇంటి వాళ్ళంటే చూస్తారు అంటే దట్ ఈస్ కాల్డ్ మన సీరియల్ ద్వారానే అనమాట. ఎందుకంటే ఎవ్రీ డే మనం వాళ్ళ ఇంట్లో ఉంటాము, ఎవ్రీడే వాళ్ళ ఇంట్లాగా మమ్మల్ని స్వీకరించేస్తారు కదా. సో దట్ సీరియల్ ఈజ్ అ బెటర్. అండ్ నేను సీరియల్ నుంచే వచ్చాను కాబట్టి నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సీరియల్ మాత్రం నేను వదలను, అక్కడనే ఉంటా. సీరియల్ కావాలి అందరి ఇళ్ళలో. నాకు ఇష్టం. ఓకే. సో హాయ్ ప్రశాంత్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ మీరు చదరగం చేశారు. అవును. సో అక్కడేమో ఒక ఊరు పెద్దకి కొడుకులాగా చేశారు. మరి రాధాలో ఎలా ఉంది రోల్ మీకు? రాధాలో కూడా చాలా రిచ్ పర్సన్, చాలా కష్టం నుంచి తన సొంత పరిశ్రమతో ఎదుగుంటాడు. కష్టం అంటే ఏంటో తెలుసు. అలాంటి ఒక మనిషి చాలా రిచ్ పర్సన్ అనమాట. అండ్ సాఫ్ట్. ఇప్పుడే చూడడానికి సాఫ్ట్ గానే కనపడుతున్నారు కాదా? చెప్పండి. సో యా, సాఫ్ట్ క్యారెక్టర్ కానీ వాడి జోలికి వస్తే మాత్రం వాడు కొంచెం రెబల్ గా ఉంటాడు. ఓకే. అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట.